కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అదే అవార్డ్ కూడా వచ్చింది ఆ క్యారెక్టర్కి. అండ్ ఫస్ట్ మీరు ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు దానికి ఏదైనా వేరే రిఫరెన్స్ ఏదైనా తీసుకుంటారా? లేదు అంటే దాన్ని హోంవర్క్ ఎలా చేస్తారు? యాక్చువల్గా నాకు కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. సో బై లక్ నాకు ఆ క్యారెక్టర్ రావడం, తర్వాత మా డిస్కషన్లో వెంకటేష్ గారికి నాకు మహా గారికి నాకు డిస్కషన్స్ అవ్వడం, అంటే నాకు వచ్చేది ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను, చాలా తక్కువ ఏజ్ నాది. బట్ ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో మహా అంటే తను కూడా దానికోసం థింక్ చేసి, సో తన రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే, తన దగ్గర ఎవరో వర్క్ చేసేవాళ్ళట ఒక ఆర్టిస్ట్, తనకి ఓన్లీ ఆ స్టామరింగ్ ప్రాబ్లం వల్లే ఆర్టిస్ట్ ఎదగలేకపోవడానికి రీజన్ అని సడన్గా ఆయనకి ఆ థాట్ రావడం. సో దాన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయకూడదు క్యారెక్టర్లో అనే ఒక థాట్లో ఆ క్యారెక్టర్ని నాకు డిజైన్ చేయడం జరిగింది. సో దానికి నేను కొంచెం డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి, ఆ ఎమోషన్ ఎక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నాకు బాగా కొంచెం హోంవర్క్ చేయడం ఇష్టం అనమాట. నేను డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. బట్ అంటే ప్రతి క్యారెక్టర్ ఈజీగా అంటే కొన్ని క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే కంఫర్టబుల్గా ఉంటాయి మన బాడీ లాంగ్వేజ్కి. బట్ ఏదైతే క్యారెక్టర్ మీరు చేశారో ఆ వే ఆఫ్ టాకింగ్ కొంచెం నత్తి అనేది ఎక్కువ ఉన్న క్యారెక్టర్, తక్కువ ఉన్నదంటే ఏదో 1-2 వర్డ్స్ స్లిప్ చేసి చేసేయచ్చు. బట్ ఆ కరెక్ట్గా రావాలి అంటే చాలా హోంవర్క్ చేసే ఉంటారు ఆ క్యారెక్టర్కి. అది అవును, అది సింక్ సౌండ్ కాబట్టి డబ్బింగ్ చెప్పుంటే మాత్రం కొంచెం దొరికేద్దాం. అంటే ఆ కౌంట్ అది పర్ఫెక్ట్గా అంటే చెప్పొచ్చు, కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. బట్ ఓకే, అయినా కూడా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ కాబట్టి ఐ క్యాన్ అనుకునే. సో కేర్ ఆఫ్ కంచరపాలెం టోటల్ ఆ షూట్ టైంలో మీ సింగ్ సౌండ్ అండ్ ఆల్, సో చాలా అంటే డిస్టర్బెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి కదా. అది మహాగారు అండ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళండి. ఎందుకంటే అది మా ఓన్ ఏరియా. అక్కడ కొంచెం మేము వాళ్ళు అంటే ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళి నేను షూట్ చేసుకుంటున్నాను, మీరు డిస్టర్బ్ చేయొద్దు అని అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. సో అక్కడ ప్రాంతం వాళ్ళు అందరూ యాక్ట్ చేశారు కాబట్టి సో ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే. సో అది కొంచెం మేము ఆ ట్రాఫిక్ని కొంచెం కంట్రోల్ చేస్తాం. నేను యాక్టింగ్ చేసినా నా షార్ట్ అయిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్గా కూడా కొంచెం క్రౌడ్ని కంట్రోల్ చేయడం అవన్నీ చేసేవాడిని నేను కూడా. ఓకే.